హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఈ యాటిట్యూడ్ పోజెస్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఆర్టిస్టులకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అలాగే కొంతమంది ఆర్టిస్టులు మాత్రం ఈ పోజ్ డ్రాయింగ్ అంటే ఎందుకో భయపడుతూ ఉంటారు. నిజానికి ఇదంతా భయపడాల్సిన సబ్జెక్ట్ కాదు. కొంత టెక్నిక్, కొంత ప్రాక్టీస్ తోటి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఈ పోజ్ డ్రాయింగ్ అనేది మనం చాలా సులువుగా గీయచ్చు. ఇటు యానిమేషన్ తీసుకున్నా, గేమింగ్ తీసుకున్నా, స్టోరీ బోర్డింగ్ తీసుకున్నా, కామిక్స్ తీసుకున్నా, ఆఖరికి ఈ డిజిటల్ స్కల్ప్టింగ్ లాంటివి తీసుకున్నా ఈ పోజ్ డ్రాయింగ్ అనేది చాలా చాలా అవసరం. అవాయిడ్ చేయలేని ఈ పోజ్ డ్రాయింగ్ని మనం ఎంత సులువుగా, ఎంత ఫన్గా నేర్చుకుంటాం అనేదే ఈ వారం మనం చర్చించుకోబోయే టాపిక్. ఈ యాటిట్యూడ్ పోజెస్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు జనరల్గా ఈ ఫొటోస్ బేస్ మీద కానీ, వీడియోస్ బేస్ మీద కానీ, ఇంకా లైవ్ స్కెచింగ్ లాగా కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అయితే ఇవి మనం ప్రొడక్షన్లోకి, అంటే ఫైనల్గా మనం ఈ యాటిట్యూడ్ పోజులు చేసేటప్పుడు మాత్రం ఇమాజినరీగా చేయటం అనేది చాలా మంచి పద్ధతి. అలా కాకుండా మనం ఫోటో రెఫరెన్సెస్ తోటి ఈ పోజ్ డ్రాయింగ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని బొమ్మలు ఒకలాగా ఆ పోజ్లో స్ట్రెంగ్త్ తగ్గటం లేదా ఆ ఫ్లో లేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకనే మనం ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం రెఫరెన్స్ తోటి ప్రాక్టీస్ చేస్తూ, మనకి ప్రొడక్షన్కి అవసరం ఉన్నప్పుడు మాత్రం ఇమాజినరీగా చేయటం అనేది మంచి పాయింట్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్టూను, రియలిస్టిక్, ఇట్లా వీటిలో రకరకాల స్టైల్స్లో మనం వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా మనం ఉన్నప్పుడు, మనం ఏదైనా ఒక స్టూడియోలో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ప్రాజెక్ట్ వస్తుందనేది చెప్పలేం. కాబట్టి మనం అన్ని విధాలైన, అంటే యానిమేషన్లో కానీ, కార్టూన్లో కానీ, గేమింగ్లో కానీ, సెమీ రియలిస్టిక్ ఇలా సాధ్యమైనన్ని ఎక్కువ వేరియేషన్స్లో మనం ఈ పోజ్ డ్రాయింగ్స్ని ప్రాక్టీస్ చేయటం అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక పోర్ట్ఫోలియో విషయానికి వస్తే, మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు కూడా చక్కటి ఈ పోజ్ డ్రాయింగ్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ ఆర్ట్ డైరెక్టర్లు కానీ, ఆర్ట్ లీడ్స్ కానీ ఎక్కువగా మనని జడ్జి చేయడానికి ఈ పోజ్ డ్రాయింగ్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఒక పోజ్ డ్రాయింగ్ చూస్తే ఆ ఆర్టిస్టు క్యాపబిలిటీస్ అనేవి మనకి క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో మిస్ కాకుండా ఈ యాటిట్యూడ్ పోజెస్, పోజ్ డ్రాయింగ్స్, స్కెచెస్ అనేవి కంపల్సరీగా మన పోర్ట్ఫోలియోలో ఉండేలా చూసుకోవాలి. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జనరల్గా నేనైతే ఎలా చేస్తూ ఉంటానంటే, ఈ యాటిట్యూడ్ పోజెస్ చేసేటప్పుడు ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంటా. కొన్నిసార్లు అయితే ఒకే ఫేస్ని నేను రీయూజ్ చేస్తూ ఉంటా. దీనికి కారణం ఏంటంటే, ఇలా చేసినప్పుడు మన డ్రాయింగ్, అంటే మన ఫోకస్ అంతా ఈ గెస్చర్స్ డ్రాయింగ్స్ మీద, ఈ యాటిట్యూడ్స్ మీద కరెక్ట్గా మనకి ఫోకస్ వెళ్తుంది. మనం కావాలనుకుంటే తర్వాత ఈ ఏదైతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవి వేరే చార్ట్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఈ పోజ్ డ్రాయింగ్స్ మనం వేసేటప్పుడు చాలా సింపుల్ పోజెస్ వేయటం అనేది మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే కొంతమంది ఆర్టిస్టులు ఎలా చేస్తూ ఉంటారంటే, చాలా డైనమిక్ పోజులు మొదలుపెట్టమే ఈ డైనమిక్ పోజులతోటి స్టార్ట్ చేయాలని చూస్తారు. దాంతో
అవి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గించే విధంగా ఉంటుంది. ఇంకా కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. ఇంకా ఈ ఈ పోజ్ డ్రాయింగ్ అనే దాని మీద వాళ్ళకి స్లోగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలా కాకుండా చాలా చిన్న చిన్న మార్పులతోటి సింపుల్ పోజెస్ తోటి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి క్రమక్రమంగా మనం ఈ పోజుల్ని మంచి డైనమిక్ పోజెస్, యాక్షన్ పోజెస్లోకి మన ప్రాక్టీస్ని తీసుకెళ్తూ ఉంటే అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ బొమ్మలు వేసేటప్పుడు మనం బేసిక్గా ఈ స్టోరీ లైన్ కానీ మనం ఏం వేయాలనుకుంటున్నామో దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆలోచిస్తూ వేస్తూ ఉంటే అది మనకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే ఒక ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఒక దొంగ కానివ్వండి, లేదా ఇలా రకరకాలుగా ఒక క్యారెక్టర్ సంబంధించి ఆ క్యారెక్టర్ ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళు జనరల్గా ఏ గెస్చర్స్లో ఎక్కువ నిలబడుతుంటారు, కూర్చుంటుంటారు, యాక్షన్ చేస్తూ ఉంటారు, ఇలాంటివి మనం ఇమాజినరీగా మనం ఊహించుకొని దాని ప్రకారం ఈ పోజెస్ వేస్తూ ఉంటే అవి మనకి చక్కటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. అలాగే ఇక ఈ పోజ్లో మనందరికీ తెలుసు ఈ లైన్ ఆఫ్ యాక్షన్, ఈ ఫాలో త్రూ లాంటివి దీంట్లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ పోజులు అనేవి మరింత స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఈ కార్టూన్ ఇలాంటి వాటిలో అయితే కార్టూన్ పోజెస్లో ఎంత ఎగ్జాజరేట్ చేస్తూ ఉంటే ఈ పోజ్ అనేది అంత బాగుంటుంది. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ పోజ్ డ్రాయింగ్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్తో పాటు మరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదే అండి పేషెన్స్. చాలా పేషెన్స్ అనేది దీనికి చాలా చాలా అవసరం. ఎవరైతే పేషెన్స్గా ఈ పోజెస్ని పదే పదే గీస్తూ అడ్జస్ట్ చేస్తూ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు అతి తొందరలోనే వాళ్ళు ఒక చక్కటి కంఫర్టబుల్ లెవెల్కి, కాన్ఫిడెంట్ లెవెల్కి చేరుకోగలుగుతారు. సో ఈరోజు నుంచే మీరు మీ పోజ్ డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్.